యోనా గ్రంథం తీయండి, మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినెవే మహాపురమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీసు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తార్షీసుకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడా తార్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. హల్లెలూయా. మన అంశం ఏంటంటే భారతదేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ క్షేమం కొరకు ఎవరు ప్రార్థన చేయాలంటే బానిసత్వం నుంచి బయటపడే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనుషులు దేనికి బానిసలైనలో, క్రైస్తవులు దేనికి బానిసలైనలో, లోకం దేనికి బానిసలైనలో, రాజకీయ నాయకులు దేనికి బానిసలైనలో, మతస్థులు దేనికి, కులస్థులు దేనికి బానిసలైనలో, మేధావర్గం దేనికి బానిస అయి ఉన్నది. ఎన్ని బానిసలున్నా ఆ బానిస సంఖ్యలు తెంపేది మాత్రం యేసయ్యనే. ఒక్కటే మాట ఏంటంటే, మన లైఫ్లో మన జీవితంలో దేవుడు స్వాతంత్రం ఇచ్చిండు. స్థిరంగా నిలబడి మళ్ళీ దాసేపు కాడి కిందకి వెళ్ళొద్దాం. కుక్క కక్కింది నాకుతుంది, పంది కడగబడిన తర్వాత కూడా పోయి పొరులుతుంది. కానీ క్రైస్తవులమైన మనము దేశానికి వెలుగు, కుటుంబాలకు వెలుగు. ఆ వెలుగు ఏ విధంగా మన క్రియల వలన అది ప్రత్యక్షపరచబడుతుంది. ఇతడు యెహూ కాలంలో 2వ యెరోబాము కాలంలో ప్రవక్త. ఈ యోనా రాజులు రాసిన 2వ గ్రంథము 14వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు చదువుకుందాం. ఈ యోనా గ్రంథం ఇదొక్కటే అనుకుంటాం మనం. అసలు రాజుల కాలంలోనే ఉన్నాడు, మంచి దైవజనుడు. రాజులు రాసిన 2వ గ్రంథము 14వ అధ్యాయము 23 నుంచి 25 వరకు చదవండి. నా జ్ఞాపకం సరి అయితే యూదారాజును యోవాష్ కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోషు కుమారుడు యారోబాము షోమ్రోన్లో ఏలనారంభించి 41 సంవత్సరం ఏలును. ఇతడును ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడగు నేబాతు కుమారుడైన యారోబాము చేసిన పాపమును విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. గత్వే పేరు ఊరువాడైన అమిత్తాయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున. ఆమేన్, హల్లెలూయా. యోనా మంచి దైవజనుడు, గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. మనం కూడా మంచి విశ్వాసులం, దైవికంగా దేవుని కొరకు రోషం కలిగి బ్రతికే కుటుంబాలు మనవి. కానీ ఈ దైవజనునికి దేవుడు ప్రత్యక్షమై ఒక విషయం చెప్పాడు. నినెవే మహాపురము నా దృష్టికి ఘోరమైన పాపులైపోయారు. 40 రోజులలో ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను. నా మాటగా నువ్వు వెళ్ళి చెప్పు, నినెవే పట్టణానికి వెళ్ళు అని దేవుడు యోనాకు చెప్పాడు. హల్లెలూయా. మంచి దైవజనుడు కదా, మంచి విశ్వాసం కదా, మంచి కుటుంబాలు కదా. మంచి కుటుంబాలకు, మంచి దేవుని బిడ్డలకు ఆయన దైవిక విషయాలు జరగబోయేటి చెప్తాడు. హల్లెలూయా. ఈ వ్యక్తికి చెప్తే ఈ వ్యక్తి మనసు ఇలా ఉంది, నేను వెళ్ళను, నేను వేరే రూట్కి వెళ్తాను. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం వస్తుంది, వాక్యం వస్తుంటే జాగ్రత్తగా ఎంతమంది వింటారు? నాకు తెలియకడతా. జాగ్రత్తగా వినే వాళ్ళు ఎంతమంది? నేను అందరిని పట్టి చూడలేను కదా. హల్లెలూయా. ఇది కూడా పొరపాటే. జాగ్రత్తగా లేకపోతే యోనా లిస్టులోకి వస్తారు, పారిపోయిన లిస్టులోకి వస్తారు. హల్లెలూయా. అజాగ్రత్తగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే. అంటే ఈ యోనా దేవుని మాట విన్నాడు, కానీ ఆయన చెప్పినట్టు చేయకుండా తనకు నచ్చినట్టు జీవిస్తున్నాడు.
ప్రతి ఆదివారం ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు మాట్లాడతాడు, బైబిల్ చదివినప్పుడు మాట్లాడతాడు, టీవీలో వాక్యం ఉన్నప్పుడు మాట్లాడతాడు, కష్టాలు వచ్చినప్పుడు మాట్లాడతాడు, ప్రకృతి ద్వారా మాట్లాడతాడు, భూకంపాల ద్వారా మాట్లాడతాడు, వరదల ద్వారా మాట్లాడతాడు, కరువు ద్వారా మాట్లాడతాడు. ఈ మాట్లాడినప్పుడు ఏం చేయాలి? వినాలి. హల్లెలూయా. అంగీకరించాలి. దాని ప్రకారంగా అలర్ట్ అయ్యి అప్రమత్తమై ముందుకెళ్ళాలి. ఈ వ్యక్తి అప్రమత్తం కాదు కదా, అలర్ట్ కాదు కదా. నాకేంటి, వాళ్ళు పాడైపోతే నాకేంటి, భారతదేశం పాడైపోతే నాకేంటి, రాష్ట్ర ప్రజలు కొట్టుకు చేస్తే నాకేంటి, కుటుంబాలు కొట్టుకు చేస్తే నాకేంటి, విశ్వాసులు కొట్టుకు చేస్తే నాకేంటి, సంఘాలు కొట్టుకు చేస్తే నాకేంటి. కానీ నిజమైన వ్యక్తి అయితే మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆ గొడవలో కారణం ఏంటో మాకు తెలియదు, కానీ గొడవ కలిగించేది సాతానుడే. కుటుంబ సభ్యులకు చెప్తావా? నీ భార్యకి చెప్తావా? నీ భర్తకు చెప్తావా? నీ పిల్లలు చెప్పగలగాలే. భార్యకు, భర్తకు, పిల్లలకు ఈ పొరపాట్లు నా లోపల ఉన్నాయి, దీని నుంచి నేను బయటపడాలి, ప్రార్థించని అడగాల. అలా అడిగితేనే ఆ బానిస సంఖ్యలు తెగిపోతేనే నువ్వు భారతదేశం కొరకు ప్రార్థన చేయగలిగే అర్హతను పొందుకుంటావు. హల్లెలూయా. దేశ సంక్షేమం కొరకు ఆ విజ్ఞాపన ప్రార్థన చేయగలుగుతాం. సీనియారిటీ కాదు, హల్లెలూయా, పరిశుద్ధాత్మ కాదు, భాషలు కాదు, వాక్యం కాదు, ముందు హృదయం. హల్లెలూయా. ఈ వ్యక్తి చెప్తున్నాడండి, ఒకవేళ ఆ ప్లేస్లో నీవు నేనుంటే, అబ్బో మన పరువు ఎక్కడ పోద్దో. దేవుని ముందు పరువు పోయినాక మనసుల ముందు ఉంటేంది పోతుంది. హల్లెలూయా. దేవుని ముందు పరువు పోయినాక మనసుల ముందు ఉంటేంది లేకపోతేంది. ఆయన దృష్టిలోనే పరువు పోయింది. పిరికొడవై పారిపోతున్నావు. ఏదైనా ఉంటే నువ్వు అడగాల్సి ఉండే, పారిపోవడం ఏంటి? వాళ్ళు ఎప్పుడైతే యెహోవా పేరు చెప్పారో వాళ్ళు అక్కడున్న వాళ్ళందరూ అన్య భయపడడం మొదలుపెట్టారండి. అప్పుడెప్పుడు యెహోషువను కాలేబు వాళ్ళు అక్కడికి వెళ్తారు కదండి. ఇద్దరు కుటుంబ సభ్యులకు చెప్తావా? నీ భార్యకి చెప్తావా? నీ భర్తకు చెప్తావా? నీ పిల్లలు చెప్పగలగాలే. భార్యకు, భర్తకు, పిల్లలకు ఈ పొరపాట్లు నా లోపల ఉన్నాయి, దీని నుంచి నేను బయటపడాలి, ప్రార్థించని అడగాల. అలా అడిగితేనే ఆ బానిస సంఖ్యలు తెగిపోతేనే నువ్వు భారతదేశం కొరకు ప్రార్థన చేయగలిగే అర్హతను పొందుకుంటావు. హల్లెలూయా. దేశ సంక్షేమం కొరకు ఆ విజ్ఞాపన ప్రార్థన చేయగలుగుతాం. సీనియారిటీ కాదు, హల్లెలూయా, పరిశుద్ధాత్మ కాదు, భాషలు కాదు, వాక్యం కాదు, ముందు హృదయం. హల్లెలూయా. ఈ వ్యక్తి చెప్తున్నాడండి, ఒకవేళ ఆ ప్లేస్లో నీవు నేనుంటే, అబ్బో మన పరువు ఎక్కడ పోద్దో. దేవుని ముందు పరువు పోయినాక మనసుల ముందు ఉంటేంది పోతుంది. హల్లెలూయా. దేవుని ముందు పరువు పోయినాక మనసుల ముందు ఉంటేంది లేకపోతేంది. ఆయన దృష్టిలోనే పరువు పోయింది. పిరికొడవై పారిపోతున్నావు. ఏదైనా ఉంటే నువ్వు అడగాల్సి ఉండే, పారిపోవడం ఏంటి? వాళ్ళు ఎప్పుడైతే యెహోవా పేరు చెప్పారో వాళ్ళు అక్కడున్న వాళ్ళందరూ అన్య భయపడడం మొదలుపెట్టారండి. మోషే పంపిస్తాడు కదా ఎరుకో పట్టణానికి, ఒకసారి వెళ్ళి చూసి రండి అని వేగుల వారిని పంపిస్తారు కదా. ఆ వేగుల వారిని పంపించినప్పుడు అక్కడున్న ఆ వేశ్య, ఆ స్త్రీ ఏముంటుంది? మీ దేవుడు ఆకాశమందును భూమి అందును దేవుడే, ఎట్టి మనుషునికి ధైర్యం లేదు, రాజ్యాలను గడగడలాడించే ఇద్దరు రాజులు ఉన్నారు, వాళ్ళకి ఏ గతి పట్టిందో మాకు తెలుసు. సీనోగు, ఓనోగు రాజు. ఇజ్రాయెల్ ప్రజలు బయలుదేరుతుంటే చుట్టుపక్కల దేశాలకు భయం. ఇప్పుడు ప్రపంచ దేశాలకు కూడా భయమే క్రైస్తవులు ముట్టుకుంటే. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు హింసావాదులు కాదు. వాళ్ళు ఓర్చుకుంటారు, వాళ్ళు ప్రార్థిస్తారు, వాళ్ళు దూషించరు, వాళ్ళు రౌడీలు కాదు, దేశం కొరకు ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఉండబట్టే ఇప్పుడు కొద్ది గొప్ప ప్రపంచం, గ్రామాలు, పట్టణాలు నెమ్మదిగా బ్రతుకుతున్నాయి అని అంటారు. ఏం జరిగింది తెలుసా? భయపడ్డారు. అప్పుడు అన్నారు, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? అరే నీ వల్లనే కీడొచ్చిందా? ఇప్పుడు నువ్వే చెప్పవా, ఏం చేద్దాం మనం? ఎవరిని అడిగారు? ఎవరు? యోనను అడిగాడు. యోనేమన్నాడు? మొండోడు.
కొంతమంది మొండి వాళ్ళు చేసుడే తప్పు, ఇంకా బిల్డప్. మొండి, జగమొండి. ఏం తెలుసా, నన్ను సముద్రంలో ఎత్తి పడేయండి, ఈ తుఫాన్ ఆగుతుంది. మారాడట. ఎన్ని వాక్యాలు విన్నా మారాడట, ఎన్ని దెబ్బలు పడ్డా మారాడట, ఎన్ని పిడుగుతులు తిన్నా మారాడట, ఎన్ని నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఆ ఓడలో ఉన్న వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు ఏదో బిజినెస్ కొరకు వెళ్తున్నారు. భార్య పిల్లలు వదిలిపెట్టి 3-4 నెలలు 3-4 సంవత్సరాలు దూర ప్రాంతాలకు వెళ్ళి ఆ రోజులలో ఓడరేవే, ఇంకేం లేదు. ఒంటెలు, గాడిదలు, తర్వాత ఇక సముద్ర ప్రయాణం అంటే ఇక ఓడలో పోవడమే. అప్పుడు ప్రయాణ సాధనాలు లేవు, లేకపోతే కాళ్ళు నడకని నడుచుకుంటూ వెళ్ళాలి. మరి యోనా ఈతో పాటు ఉన్న వీళ్ళందరూ ఏం పొరపాటు చేశారు? ఏం తప్పు చేశారు? ఈ ఒక్క వ్యక్తి పొరపాటు విలువైన సరుకులు నీళ్ళలో పారబోసారండి. డబ్బు లాస్, ఆరోగ్యం లాస్, నెమ్మది పోవడం, సంతోషం పోవడం ఒక్క వ్యక్తిని బట్టి. ఎవరు? మళ్ళా మంచి మనిషి యోనా, మళ్ళీ ప్రవక్త, మళ్ళీ విశ్వాసి, మళ్ళీ దేవుని కుమారుడు, మందిరంకి వచ్చిన వాళ్ళు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు, పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు ఎత్తి అలా పడేవేగానే వాళ్ళు భయపడరు. ఇంకా రేపు పొద్దున మాకేమైనా నష్టం అవుతుందేమో అని ఆ లంగర్లు దించి ఓడును కదలకుండా చేయడానికి ఇంకా ఎక్కువ తుఫాన్ ఎక్కువైపోయింది. అప్పుడు ఏం తోస్తలేదు. ఇటు మన ప్రాణాలు పోయేటట్టున్నాయి, మనం ఏకపోతే తప్పేటట్లేదు. ఏం చేద్దాం అంటే ఏం లేదని వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. యెహోవా, నీతిమంతుని చంపి నన్న నేరం మాకు రావద్దు, మేము నిజంగా నిర్దోషిని చంపితమన్న పాపం మాకు వడగట్టవద్దు, నీ చిత్తానుసారంగానే ఉంటుంది. అక్కడ మొదట ఇంటికి వెళ్ళాం కదా, నీ చిత్తానుసారంగా దీన్ని చేసితమని కాళ్ళలో కూడా పట్టుకున్నాడు, చేతిలో కూడా పట్టుకున్నాడు, నడుము ఒకడు రెడీ ఉన్నాడు. ఇట్లా ఉయ్యాలు ఊపినాడు, ఊపి ఆ పడవలోంచి అందులో పడేసిండు. హల్లెలూయా. కానీ మనోడు ఏమనుకునే తెలుసా, నా పని అయిపోయింది. చాలామంది బాధ అదే, బాధపడకుండా చచ్చిపోవాలని. ఎవడు చెప్పిండు? నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవడానికి నీకు ఎవడక్కిచ్చిండు? నువ్వు రమ్మంటే పుట్టావు ఈ భూమి మీద నీ ఇష్టానుసారంగా. ఆయన పంపాడు, వచ్చాడు. వాళ్ళు ఆయన వెళ్తేనే పోవాలి, మధ్యలో ఏ ప్రయత్నాలు చేయొద్దు. ఎన్ని కష్టాలను ఉండని అది చావు దగ్గర తీసుకెళ్ళొద్దు. యోనా చేసిన పని అదే. అమ్మయ్య, ఇక సముద్రంలో పడ్డానంటే నేను చచ్చిపోతే ఈ సేవ గీవా, ఈ సంసారం, ఈ పిల్లలు, ఈ బాధర బంది, ఇదంతా దేవుడు తిట్టేటోడు కొట్టేటోడు. 4 రోజులు తిడతారు, మర్చిపోతారు, పేరు మార్చితే ఆ ఫోటో కూడా మర్చిపోతాం. ఓ 10 సంవత్సరాల వరకు ఆ సంవత్సరం అప్పుడు ఫోటో పెడితేనే వాళ్ళ రూపం గుర్తొస్తుంది, ఇక అప్పటిదాకా గుర్తురాదు. ఆ మనసులోకి వెళ్ళి కూడా రూపం వెళ్ళిపోతుంది. ఇన్ని ఆలోచించుకున్నాడు ఏమో మన అయ్యగారు. హల్లెలూయా. ఉన్నారు అలాంటి అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు. హల్లెలూయా. అవ్వలు చస్తే బాగుడు, ఊరికే సావు నూరు తెరిస్తే నాకు సావన్నీ వస్తలేదా, నాకు సావు, నా పిల్లలన్నా చస్తలేరా, నేనన్నా చస్తలే. నీ కష్టమా? నీదేం కష్టం? నీ మనసులో అది ఎక్కువ అనుకుంటున్నావు. మొండిగా బ్రతుకుతారు, అన్ని పనులు చేసిన వాళ్ళు. నువ్వు మంచిదాని, మంచోడు, నువ్వు చొచ్చుడు ఇక్కడిది. హల్లెలూయా. కానీ దేవుడట ఒక మత్స్యానికి ఆజ్ఞాపించాడు. యెహోవా ఒక మత్స్యాన్ని నియమించాడని ఉంటుంది. అది మింగింది, కడుపులో దాచుకుంది. హల్లెలూయా. మనిషిని చేప మింగినట్టు ఇప్పుడు మనకు తెలుసు, ఆ కాలంలో ఎవరికి తెలుసా అండి? ఆ కాలం 3 రోజులు మనోడు గదిలో ఉన్నట్టే ఉన్నాడు. గాలి అందుతుంది, శ్వాస అందుతుంది, కానీ నిద్ర పడతలేదు. బట్టతల. మరి ఏ ముళ్ళు గుచ్చుకుంటానేవో తెలియదు. యోనది బట్టతలనే. హల్లెలూయా. అయితే ఆ లోపలికి వెళ్ళిపోయాడు. భూమి మీద లేడు, ఆకాశంలో లేడు, భూగోళంలో కూడా లేడు. నాకు తెలిసి భూమి అడుగు భాగానికి వెళ్ళిపోయిందేమో ఈ తిమింగలం. అక్కడ నుండి ప్రార్థన స్టార్ట్ అయింది. హల్లెలూయా. రండి 2వ అధ్యాయం మొత్తం చదువుకుందాం, ఆయన ప్రార్థన ఎట్లుందో. హల్లెలూయా. యోనా గ్రంథం 2వ అధ్యాయం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేసెను,
నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధ సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధి నుండి నేను వెలివేయబడినన్ను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచుదను అనుకొంటి. ప్రాణాంతం వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రము నాసు నా తల పట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదిలోకి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతని యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జించుదురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులర్పించెదను. నేను మ్రొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. హల్లెలూయా. ఇదండి మనోని పరిస్థితి. అన్ని దాని వివరణ అంతా ఆ ప్రార్థనలోనే ఎంత వివరణ ఉందో చూడండి. మొరపెడుతున్నాడు. హల్లెలూయా. అట్లా నువ్వు ప్రార్థన చేయి. నీ కొరకు చేయి. నువ్వు చేసిన తప్పుల కొరకు చేయి. నువ్వు చేసిన మిస్టేక్ల కొరకు చేయి. నీ అజ్ఞానము కొరకు చేయి. నీ అవిధేయత కొరకు చేయి. నీ మూర్ఖత్వం కొరకు చేయి. నీ అవిశ్వాసం కొరకు చేయి. సరిగా లేని ఆధ్యాత్మిక జీవితం గురించి, అయ్యా నా ఆత్మీయ జీవితం సరిగా లేదు, నా భక్తి జీవితం సరిగా లేదు, విశ్వాస జీవితం సరిగా లేదు అని అంతకుముందు ఎన్ని మొక్కుబడులు చేసుకున్నాడో అయ్యా మొక్కుబడులు చెల్లిస్తా అంటున్నాడు. నీ దగ్గరనే రక్షణ దొరుకుతుంది అంటున్నాడు. అసత్య దేవతలను నేను పూజించనంటున్నాడు. కృపాధారము నీవే అని చెప్తున్నాడు. నాసు చుట్టుకుంది, అగాధంలో ఉన్న పర్వతం లోపలికి వెళ్ళిపోయినా ఎక్కడున్నో తెలియట్లేదు అని మొరపెడుతున్నాడు. ప్రార్థనకు జవాబిచ్చాడు. హల్లెలూయా. ఇది వ్యక్తిగత ప్రార్థన లేక దేశం కొరకు చేసే ప్రార్థన? ఇది చెప్పాలి. వ్యక్తిగత ప్రార్థన. మనందరి లోపాలు ఉంటాయి. నా లోపాలు ఉంటాయి, మీ లోపాలు ఉంటాయి. కానీ అవి తడిసి మోపడైనవి, వాటిని ఒప్పుకోం. ఇప్పుడు ఉదాహరణకు వారం రోజులు మీరు వదిలేసిన బట్టలు ఉతకకండి. ఏమండి? వారం రోజులు మీరు వదిలేసిన బట్టలు ఉతకకండి. మీరే కాదు, మీ పిల్లలు వదిలేసినవి కూడా ఉతకకండి. ఇంకొక వారం కూడా ఉతకకండి. బీరువలో ఉన్నాయి వాడండి, మొత్తం ఉతకకండి. డే బై డే నీ ఇల్లు ఎట్లయిపోతుంది? కంపు వాసన వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. విడిచిన బట్టలు కదా, అదంతా చెమట అంత పుల్లడి వాసన అంత వచ్చేస్తుంది. ఒళ్ళే పుల్లటి వాసన వస్తుంది స్నానం చేయకపోతే. మరి మనసులో ఎన్ని లోపలు పెట్టుకున్నావు, ఎన్ని దరిద్రపు ఆలోచనలు, దరిద్రపు గుణాలు, అదంతా నీ ఆత్మీయ జీవితాన్ని ఇంపాక్ట్ చేసి నీకు ఒక రూపాన్ని ఇచ్చేస్తున్నాయి, ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేస్తుంది. అది ఎంత డేంజర్ అండి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన సరి చేసుకున్నాడో అప్పుడు ప్రభు మాట్లాడడం మొదలుపెట్టాడు. 3వ అధ్యాయంలోకి రండి. ముగింపులోకి వచ్చేసాను. అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినవే మహాపురానికి పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినవే పట్టణమునకు పోయెను. నినవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. హల్లెలూయా. మొదటి అధ్యాయంలో చేసిన పని ఏంటిది? మనోడు
మొదటి అధ్యాయంలో చేసిన పనేంటి? మనోడు దేవుడు మాట్లాడితే మొదటిసారి మాట్లాడితే చేసిన పనేంటి? చెప్పాలి. ఏం చేశాడు? పారిపోయాడు. యెహోవా సన్నిధి నుండి పారిపోయాడు. గుడి వద్దు, బడొద్దు, దేవుడు వద్దు, ఏమొద్దు, సంఘం వద్దు, ఏదొద్దు, బైబిల్ ఒకరికి ఇచ్చేసి ఇక నాకు దేవుడే వద్దు. డేంజరు. హల్లెలూయా. ఒక్కసారి రక్షించబడ్డావంటే నిన్ను వదిలిపెట్టే సవాలే లేదు దేవుడు. హల్లెలూయా. నీకెన్నైనా రాని, కానీ తుఫాన్ లేపుతాడు. హల్లెలూయా. ఆలోచన లేపుతాడు. మంచి వ్యక్తివి, ఆత్మీయుడవు, ఆత్మీయురాలు, దైవికంగా ఉన్నవాడివి, ప్రార్థన పడు, బైబిల్ ధ్యానము, కుటుంబ ప్రార్థన, సహవాస కోడిక, ఆరాధన, ప్రార్థన, ఉపవాస ప్రార్థన, పరిచర్య, ఇవన్నీ ఉండే. నాకు ఎందుకో ఏమో అమ్మో బరువు సోమరైండు. హల్లెలూయా. ఎవరు? సోమరి. అటు పోను ఇటు పోతా అంటే సైడ్ సీన్కు పోతాడట. హల్లెలూయా. యేసయ్య వాక్కు వినట, ప్రజలకు దేవుని ఆలోచన చెప్పాడట. పారిపోతుంటే ఒక తుఫాను వచ్చింది. సడన్గా ఎందుకు కష్టాలు వస్తున్నాయి? సడన్గా ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? సడన్గా ఎందుకు గందరగోళం ఏర్పడుతుంది? సడన్గా ఎందుకు వాతావరణం అంతా చేంజ్ అవుతుంది అంటే ఏదో మిస్టేక్, ఏదో పొరపాటు, ఏదో దారి తప్పావు, ఏదో మార్గం తప్పావు, ఏదో మనసులో నడుస్తుంది, ఏదో హృదయంలో నడుస్తుంది. అది దేవునికి విరుద్ధమైంది, దేవుని ఆలోచనకి విరుద్ధమైంది, భక్తికి విరుద్ధమైంది, విశ్వాసానికి విరుద్ధమైంది, ఆ దైవిక నియమానికి విరుద్ధమైంది. అది ఏదో లోపల నడుస్తూ ఉంటే ఏం జరుగుతుంది? నువ్వున్న ప్రాంతంలో అలజడి, నీ ఫ్యామిలీలో అలజడి, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ భర్త విషయంలో అంత అలజడి. ఎలాంటి అలజడి అంటే అది ప్రాణం పోయేంత అలజడి, మనసు గాయమేంత అలజడి, నీ అంత నువ్వు చచ్చిపోయేంత అలజడి. కానీ ఆ అలజడికి కారణం ఏంటో నాకు తెలుసు. అందుకే నిక్కచ్చే చెప్తున్నాడు, నన్ను అందులో పడేయి, నేను చనిపోతాను. ఆ పడేసిన తర్వాత వదిలిపెట్టాడా? ఆల్రెడీ నువ్వు పడితే నేను ఒక మత్స్యాన్ని తిమింగలం ఉంచాను, ఆడు ఉంటుంది. యెహోవా ఒక మత్స్యమును నియమించను గనుక సముద్రంలో పడగానే యోనాను ఆ తిమింగలం మింగెను అని ఉంటుంది మొదటి అధ్యాయంలోనే. హల్లెలూయా. రెండవ అధ్యాయంలో ఆయన ప్రార్థన, ఆయన అవిధేయత మొదటి అధ్యాయంలో, రెండవ అధ్యాయంలో విధేయతతో కూడిన ప్రార్థన. హల్లెలూయా. నువ్వేం చేసినా నేను వెళ్తానయ్యా. వెళ్ళాడు. వెళ్తే ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? అక్కడున్న నినవే పట్టణంలో ఉన్న ఖైదీలు కానీ, అక్కడున్న ప్రజలు కానీ ఎంత క్రూరులు, ఎంత మూర్ఖులు అంటే నినవే పట్టణం వాళ్ళు మర్మంగా వాళ్ళను కోసేస్తారు. వాళ్ళు అత్యాచారాలు చేసేవాళ్ళు, చిన్నపిల్లలను అత్యాచారం చేసేవాళ్ళు, తల్లి, చెల్లె, బిడ్డ, కొడుకు, కోడలు అనే వావి వరుసలు ఉండవు. ఒక్క మాట చెప్పాలంటే ఆది కాండంలో సొదొమ గొమొర్రా పట్టణం చూడు, అలాంటి పట్టణమే అది నినవే పట్టణం. అంత మూర్ఖులు. ఆ రాజు అంతే, ఆ రాజ్యం అంతే, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అంతే. ఇప్పుడున్న ఈ రోజులలో భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఈ నినవేకు అద్దం పడుతున్నాయి. అంత క్రూరత్వం, అంత మూర్ఖత్వం. మీరు ఎన్ని వీడియోలు చూడలేదండి? ఎన్ని సోషల్ మీడియాలో చూడలేదండి? ఒక అమ్మాయిని చంపుతూ ఉంటే వీడియో తీయడం, రేప్ చేస్తుంటే వీడియో తీయడం, ఫేస్బుక్లో పెట్టడం, పాస్టర్లను చంపుతుంటే వీడియో తీయడం, వ్యక్తులను చంపుతుంటే వీడియో తీయడం, రాళ్ళు ఎత్తేసి చంపుతుంటే వీడియో. ఎంత క్రూరంగా మనిషి ఎంత క్రూరంగా చంపేటివి ఈ రోజులలో అన్ని దేశాలలో. తుపాకులతో ఎట్లాగా కాల్చేయడము, మెడగోసేయడము, చేతులు నరికేయడము, గొగ్గురు పడే సంఘటనలు. అంటే ప్రపంచం వెనుక ఒక లూసిఫర్ ఉంది. హల్లెలూయా. మనుషుల మైండ్లో క్రూరత్వాన్ని వాడు పొదుగుతున్నాడు. అందుకనే వాళ్ళు తల్లిని, చెల్లెను, అక్కను, తమ్ముని, అన్నను అందరూ చంపుతున్నారు. ముక్కలు చేసి చంపుతున్నారండి. కర్ణాటకలో వాడు దర్శన్ అనే సీరియల్ యాక్టరో, సినీ యాక్టరో, వానికి కోర్టు శిక్ష విధించింది. ఒక అభిమానిని, ఆ సీరియల్ ఆమెను ఎక్కువ ఇష్టపడతాడు, అభిమానం, ఆ ఫేస్నో అదే కలర్ చూసి ఇష్టపడతాడు అభిమానం. ఆ అభిమానం ఏమైపోయిందంటే వాడిని రహస్యంగా పిలిచి వాడిని భయంకరంగా కొట్టి చంపి
అన్ని అవయవాలన్నీ కోచేసి అతి దారుణంగా ఎన్ని మరణాలు సరే వీటన్నిటి వెనుక దుష్టుడు ఉన్నాడు. యోనాలాగా ఉన్న పరిశుద్ధ సంఘము మన భారతదేశం కొరకు, ఇతర రాష్ట్రాల కొరకు, ఇతర దేశాల కొరకు ప్రార్థన చేస్తే ఆ లూసిఫర్ గాడు, అపవాది, ఆ దయ్యపు శక్తులు, ఆ దురాత్మ శక్తులు, ఆ ప్రజలు వదిలిపోతే వాళ్ళు మామూలు మనుషులు అవుతారు. వాళ్ళకు రక్షణ సెకండరీ, కానీ వాళ్ళు మామూలు మనుషులు అయిపోవాలి. తాగితే గందరగోళం అవుతారు చూడు, కోపం వస్తే ఎరికుక్కలు అవుతారు చూడు. ఆ కోపంలో కొడుకు, వాడు 3 నెలల కొడుకు, వాడిని కింద పడేసి గొంతు మీద పెట్టి చక్కగా ఉన్నాడు నులవడం. ఈ పనికిరాంది ప్రియుని కొరకు 2 పిల్లలను చంపడం, ఎన్ని చూస్తలేము. ఇవన్నీ దయ్యము యొక్క ప్రపంచంలో జరుగుతున్నవన్నీ మానవుల మెదడులో వాడు కూర్చుంటున్నాడు సైతాన్ గాడు. అలాంటి ప్రజల కొరకు ఎవరు ప్రార్థన చేయాలా? నీవు నేనే ప్రార్థన చేయాలా? ఆ దయ్యపు శక్తి నుంచి విడిపించమని. ఆ మనుషుల్ని మనం ద్వేషించొద్దు, కానీ ఆ క్రియల వెనుక ఉన్న దుష్టుడు ఒకడు, వాణిని మనం బంధించాలి. దేవుడు మనకు అధికారం, అభిషేకం ఇచ్చాడు. అదే పని విధేయత చూపి సరిచేయబడ్డాడు. సరిచేయబడితేనే ఆ భారం వస్తుంది. యోన సరిచేయబడిన తర్వాత నా భారం వచ్చి 800 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు నినవేకు. ఆ గడ్డకు కక్కిన తర్వాత నినవే పట్టణంలో కక్కింది అనుకుంటున్నారా? కాదు. 800 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఒక దిన ప్రయాణం చేసి అక్కడున్న ప్రజలకు చెప్పాడు. ఆ ప్రజల దుర్గతి భయంకరంగా ఉంది. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఎవరు వెళ్ళా, అందుకని అగ్ని చేత కాల్చబడ్డది. సేమ్ అదే, మగవాళ్ళని పెళ్లి చేసుకుంటూ, ఆడవాళ్ళని పెళ్లి. ఈ రోజులలో మనం చూస్తలేం. ఎంత వింత, ఎంత విడ్డూరం. నపుంసకుణ్ణి పురుషుడు పెళ్లి చేసుకోవడం, ఆడ కాదు మగ కాదు, షండుణ్ణి. ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఈ భర్తతో పోరు ఉంటుంది, మన ఇద్దరు చేసుకుందామని ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, మొగోళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఈ రోజులలో కోర్టులో కూడా అవి దాఖలాలపై జీవో పాస్ అయిపోయింది. ఎలాంటి దౌర్భాగ్య ప్రపంచం! ఇప్పుడు మనం ప్రభుత్వాలను తప్పుపడతామా, మనుషులను తప్పుపడతామా, చట్టాలను తప్పుపడతామా, కులాన్ని తప్పుపడతామా, మతాన్ని తప్పుపడతామా? వీటి వెనుక ఉండి ఇన్ని దుష్క్రియలు చేస్తున్న దుష్టుడు ఒకడు ఉన్నాడు. అదే లూసిఫర్ గాడు రకరకాల రూపాలలో ఉండి సభ్య సమాజం సిగ్గు కలిగేటట్టు వాడు సమాధానం, సంతోషం కూడా చేస్తున్నాడు. నిజమైన స్వాతంత్రం మనిషికి వస్తేనే, హల్లెలూయా, ఆత్మలో వస్తేనే, మనసులో వస్తేనే ఆ ప్రాంతాలు దీవించబడతాయి, ఆ పల్లెలు దీవించబడతాయి, ఆ పట్టణాలు దీవించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వెళ్ళి చెప్పాడు, విధేయత చెప్పాడు. చెప్పిన తర్వాత చూడండి, అక్కడ జరిగిన ఒక గొప్ప రివైవల్ ఏంటంటే, ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 4వ వచనం నుండి. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణంత దూరము సంచరిస్తూ ఇక 40 దినములకు నినవే పట్టణం నాశనము ప్రకటన చేయగా, నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి ఈ రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును తన మంత్రులకు ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా కోపాగ్ని చల్లార్చుకొనుడు గనుక మనుషులు ఏమి పొచ్చుకొనకూడదు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానవలెను. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకునవలెను. జనులు మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నినవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా.
ఒక్కొక్కరు యోనా ప్రవక్తలాగా నిలబడదురుగాక. ఒక్కొక్క కుటుంబం యోనా ప్రవక్తలాగా సరి చేసుకొని ఆయనకు విధేయత చూపి ప్రార్థన చేసి వారి కుటుంబాన్ని, వారి గృహాలను, వారి వ్యక్తిగత జీవితాలను కట్టుకొని అప్పుడు ఈ భారతదేశము కొరకు ప్రార్థించదుముగాక. అందుకని ఈ ప్రార్థనలో, ఈ సమయంలో మనల్ని మనం సరి చేసుకుందాం. మన కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, ప్రతి ఒక్కరిని బలిపీఠం మీద పెడదాం. ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. మన పిల్లల గుణాలు మనకు తెలుసు, మన భర్త గుణం మనకు తెలుసు, మన భార్య గుణం మనకు తెలుసు, మన కుటుంబ సభ్యుల గుణాలు మనకు తెలుసు, మన అన్నదమ్ముల గుణాలు మనకు తెలుసు, మన సంఘస్థుల గుణాలు, వ్యక్తిత్వాలు, స్వభావాలు మనకు తెలుసు. వాటన్నిటి విషయంలో బలిపీఠం ఎక్కిద్దాం. ఇస్సాకును బలిపీఠం మీదకి ఎక్కించినట్టు అబ్రహాము అలాగూ ఎక్కిద్దాం. వాళ్ళందరికంటే ముందు నీవు నేను ఆ బలిపీఠం పైకి ఎక్కుదాం. మన స్వచిత్తాన్ని, మన సొంత ఆలోచనను, సొంత బుద్ధిని, సొంత దేవునికి విరుద్ధమైన, వాక్యానికి విరుద్ధమైన, లేఖనాలకు విరుద్ధమైన, దేవుని మనసుకు, దేవుని ప్రేమకు, దేవుని తగ్గింపుకు, దేవుని సాత్వికానికి, దేవుని క్షమాపణకు, దేవుని మంచితనానికి, దేవుడిచ్చిన విశ్వాసానికి విరుద్ధమైన ప్రతి ఆలోచన, ప్రతి ఏహీభావాన్ని ఆ బలిపీఠం మీదకి ఎక్కిస్తాం. హల్లెలూయా. మన శేష జీవితాన్ని కూడా బలిపీఠం మీదకి ఎక్కిస్తాం. అందరు కళ్ళు మూసుకోండి, దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తాం. ప్రభా, నిజంగా ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. ముందు నేను సరైతేనే తప్ప నా ప్రార్థనకు జవాబు రాదు. నేను సరైతేనే తప్ప నా కుటుంబం సరవ్వదు. నేను సరైతే నా ఇల్లు సరవుతుంది. నేను సరైతే నా పిల్లలు సరవుతారు. నేను సరైతే నా భార్య, నా భర్త సరైతాడు. ముందు నన్నే మార్చు ప్రభా. నా జీవితం సరిగా లేదు అయ్యా. నాకు సొంత ఆలోచనలు ఎక్కువ, సొంత విధానం ఎక్కువ. నాకు నచ్చిందే చేస్తాను, నాకు అనిపించిందే చేస్తాను, నేను అనుకున్న చోటుకే వెళ్తాను, నేనేమనుకుంటే అదే చేస్తాను. నీ మాటను ఖాతరు చేయలేకపోయానయ్యా, నీ మాటను లెక్క చేయలేకపోయానయ్యా. నన్ను క్షమించు. నాతోనే మాట్లాడుతున్నావు, నన్ను నేను సరి చేసుకుంటున్నా. యోనాలాగా నీ కొరకు నేను నా దేశం కొరకు ప్రార్థన చేయబోతున్నాం. యోనాలాగా ఇదిగో సంఘముగా మేము ప్రార్థన చేయబోతున్నాం. అయితే సంఘంలో ఉన్న ప్రజలారా, మీరందరూ అలాగే సరి చేయబడుతూ ఉండండి. ఈ ప్రపంచం, ఈ భారతదేశం నినవే లాంటిది. ఆ మహాపురమైన నినవే వాళ్ళు ప్రకటన వినగానే దేవుని అందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం పాటించి వాళ్ళ జీవితాన్ని సరి చేసుకొని దేవుని మాటకు లోబడ్డారు. యోనా రెండోసారి లోబడ్డాడు, కానీ నినవే పట్టణం ప్రజలు వెంటనే లోబడ్డారు. అయితే నోవాహు 120 సంవత్సరాలు బోధించిన ఒక్కరు లోబడలేదు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు నాశనం అయిపోయారు. నోవాహు కాలంలో కూడా నాశనం అయిపోయారు. యేసయ్య స్వయంగా వచ్చి కొన్ని ప్రాంతాల్లో చెప్తే కూడా ఎవరు విశ్వాసం ఉంచకుండా వాళ్ళు నశించిపోయారు, వాళ్ళు కూడా నాశనం అయిపోయారు. కానీ బైబిల్ గ్రంథం అంతట్లో సరిచేయబడిన యోనా జీవితాన్ని దేవునితో సరిదిద్దుకొని చెప్పినప్పుడు నినవే పట్టణ ప్రజలకు మారు మనసు వచ్చింది, విశ్వాసం వచ్చింది, ఉపవాసం పాటించారు. వాళ్ళు మాత్రమే కాదు, రాజు సింహాసనం దిగాడు, మంత్రులు సింహాసనం దిగారు, పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి, సంటి పిల్ల తల్లులు కూడా ఉపవాసం ఉన్నారు. అందరికి ఒకే వస్త్రము గోనెపట్ట కట్టుకున్నారు. కలర్ వస్త్రాలు తీసేశారు, రాజవస్త్రాలు తీసేశారు, మంత్రుల వస్త్రాలు తీసేశారు. ధనికుడు, పేదోడు, ధనవంతుడు వస్త్రాలను బట్టే తెలుస్తాయి కదా తేడా. ఇప్పుడు నేను వైట్ వేసుకున్నా, పాస్టర్ అని తెలుసు మీకు. అదేం లేదు, ప్రతి ఒక్కరు గోనెపట్ట. రాజు గోనెపట్ట కట్టుకున్నాడు, చంటి పిల్ల తల్లి గోనెపట్ట కట్టుకున్నాడు, పిల్లోడు కూడా గోనెపట్ట కట్టుకున్నాడు, పాల్జీకి పిల్లకు కూడా గోనెపట్ట కట్టారు. ఎక్కడ చూసినా భేదమేమీ లేదు, అందరూ ఒకేలాగా కనిపిస్తున్నారు. ఒకే డ్రెస్ కోడ్, గోనెపట్ట. హల్లెలూయా. ఎంత తగ్గింపులోకి వచ్చారో చూడండి. గర్వాన్ని పక్కకు పెట్టారు, జ్ఞానాన్ని పక్కకు పెట్టారు, మూర్ఖత్వాన్ని పక్కకు పెట్టారు, అధికారాన్ని పక్కకు పెట్టారు, రాజకీయాన్ని పక్కకు పెట్టారు, పార్టీలను పక్కకు పెట్టారు. మంత్రులందరూ వారి వారికి ఉన్న ఆధిక్యతలన్నీ పక్కకు పెట్టి అందరూ బూడిదలోకి వచ్చారు, తగ్గింపులోకి వచ్చారు, మోకాళ్ళ మీదకి వచ్చారు, గోనెపట్ట కట్టుకున్నారు. అదొక ఇన్సల్ట్. గోనెపట్ట కట్టుకోవడం, బూడిదలో కూర్చోవడం అదొక అవమానము. అలాంటి దాన్ని ధరించారు. రాజు మొదలుకొని దరిద్రుని వరకు, ఘనుడు మొదలుకొని ఘనహీనుని వరకు భేదమే లేదు, కులం లేదు, మతం లేదు, రాజ్యం లేదు, అధికారం లేదు, మతం లేదు, ఏది లేదు, డబ్బు లేదు, ఆస్తి లేదు, అధికారం లేదు, హోదా లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. అందరూ గొడ్లకు కూడా కట్టారండి, ఎడ్లకు కూడా కట్టారు, మేకలకు కూడా కట్టారండి, గొర్రెలకు కూడా కట్టారు. వేటికి చూసినా గోనెపట్టే ఉంది. ఒక్కొక్కసారి ఇమాజినేషన్, ఎటు చూసినా గోనెపట్టే.
మనుషులకు గోనెపట్టే, పశువులకు గోనెపట్టే, గొర్రెలకు గోనెపట్టనే రియల్ కఠినమైన ఉపవాసం. మంచినీళ్ళు తాగకుండా 3 రోజులు కఠినమైన ఉపవాసం. లేకపోతే సొదొమ గొమొర్రా పట్టణంలాగా నాశనం కావాలి, లేకపోతే నోవహు కాలంలో నాశనమైనట్టు ఒక నోవహు కుటుంబం 8 మంది తప్ప మిగతా వాళ్ళందరూ చనిపోవాల్సిందే. కానీ 1,20,000 మంది, 1,20,000 మంది వాళ్ళ మీదున్న శాపం తొలగిపోయింది, పాపం తొలగిపోయింది, రోగం తొలగిపోయింది, ఆ మరణం తొలగిపోయింది. ఎందుకో తెలుసా? దుర్మార్గులు దుర్మార్గాన్ని వదిలిపెట్టారు, బలాత్కారులు బలాత్కారాన్ని వదిలిపెట్టారు, వాళ్ళ మనసును మార్చుకున్నారు, వాళ్ళ గుణాన్ని మార్చుకున్నారు, వాళ్ళ స్వభావాన్ని మార్చుకున్నారు, ప్రాధేయపడుతూ ఉన్నారు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. హల్లెలూయా! ప్రార్థిస్తామా? నినవే పట్టణం లాంటి భారతదేశం కొరకు ప్రార్థిస్తామా? నినవే పట్టణం లాంటి కుటుంబాల కొరకు ప్రార్థిస్తామా? గ్రామాల కొరకు ప్రార్థిస్తామా? మనుషుల కొరకు ప్రార్థిస్తామా? నాయకుల కొరకు ప్రార్థిస్తామా? అధికారుల కొరకు ప్రార్థిస్తామా? యోనాలాగా, నోవహు కుటుంబం లాగా 2 చేతులు పైకెత్తండి. నిజమైన డెలివరెన్స్ నీకుంది నాయన. హల్లెలూయా! నానా, నీకుంది నిజమైన డెలివరెన్స్. బానిసత్వంలో ఉన్న నీకు విడుదల. చేప గడుపులో ఉన్న యోనకి ఎట్లా విడుదల వచ్చిందో, కొన్ని భావాలు నిన్ను బంధించాయి. ప్రభులో నడవకుండా, పరిచర్యలో నడవకుండా, దేవుళ్ళు నడవకుండా, వాక్యములో నడవకుండా, బైబిల్ ధ్యానించకుండా, ప్రార్థనలో ఉండకుండా, మందిరంలో ఉండకుండా, ఆ సంఘములో సహవాసములో ప్రతి దాంట్లో పాలు పొందకుండా కొన్ని భావాలకు బానిసైపోయావు. ఆ బానిస సంఖ్యలు తెగిపోనుగాక. ఆ చేపగడులో ఉన్న బానిస సంఖ్యలు తెగిపోనుగాక. కొన్ని పద్ధతులు నేను బంధించాయి, కొన్ని మనుషుల ఆలోచనలు నేను బంధించాయి. నీకు విడుదల ఉంది, నీకు విడుదల ఉంది. నీ వలన నీ కుటుంబానికి క్షేమము, నీ వలన నీ ఇంటికి క్షేమము, నీ వలన నీ పిల్లలు దీవించబోతున్నారు. నువ్వు ఎక్కడి సహవాసాలకు వెళ్తున్నావో ఆ సహవాసం ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబం ఎక్కడికి వెళ్తుందో ఆ పాస్టర్, ఆ ఫ్యామిలీ కూడా దీవించబడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే దీవెనే వచ్చేస్తుంది. అలాగనే నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను, అలాగూ నేను కట్టాలనుకుంటున్నాను, అలాగూ నిన్ను సరి చేయాలనుకుంటున్నాను. సమర్పించుకుంటావా సహోదరి, సహోదరుడు? సమర్పించుకుంటావా? ఎవరు కుమారుడా, ఎవరు కుమార్తె సమర్పించుకుంటావో ఆ బానిస సంఖ్యలు తెగిపోవునుగాక. ఆ బానిస సంఖ్యలు తెగిపోవునుగాక. ప్రపంచానికి 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా బానిస సంఖ్యలు తెగిపోలేదు. కానీ రకరకాల బానిసలు బానిసత్వం కింద ఉన్నది. ప్రపంచమే బానిసత్వం కింద ఉంది. యేసు ప్రభు ద్వారా తప్ప నిజమైన స్వేచ్ఛ వాయులు దేని నుండి జరగదు. మనం పొందుకున్నావు కదా, పొందుకుని నువ్వు ఇంకెందుకు బానిసత్వంలో ఉన్నావు? ఆ శృంఖలాలను తెంపుకో, ప్రభుకు సమర్పించుకో, యోనాలాగా సరి చేసుకో. ప్రార్థన చేసి విధేయతలోకి రా, విశ్వాసంలోకి రా, భక్తిలోకి రా, సమర్పణలోకి రా, ప్రార్థన జీవితంలోకి రా, బైబిల్ ధ్యానంలోనికి రా, సంఘ సహవాసంలోకి రా, సంఘ క్రమాలలోకి రా, పరిశుద్ధాత్మ దేవుని చేతి కిందికి రా, ఆయన ఆలోచన కిందికి రా. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని తలగా ఉంచబోతున్నాడు. హల్లెలూయా! పైవాడుగా ఉంచబోతున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిని ఆశీర్వదించబోతున్నాడు. సంపూర్ణ ఆరోగ్యాలతో నిన్ను, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. ఆర్థిక బానిసత్వం నుంచి విడుదల చేయబోతున్నాడు. అప్పుల బానిసత్వం నుంచి విడుదల వస్తుంది. మానసిక బానిసత్వం నుంచి విడుదల వస్తుంది. ఈ రోజు నుండి చాలా సంతోషంగా ఉంటావు తమ్ముడు, చెల్లి, చాలా సంతోషంగా ఉంటావు. నీకు విడుదల సమీపించింది, నీకు విడుదల సమీపించింది. హల్లెలూయా! నీకు విడుదల సమీపించింది. ప్రార్థనలో గడుపు, ప్రార్థనలో ఉండు, ఉపవాసంలో ఉండు, మోకరించి ప్రార్థనలో ఉండు, బైబిల్ చదువుతూ ఉండు, మందిరానికి వస్తూ ఉండు. గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునితో సహవాసాల ముందు కొనసాగు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దామా అందరూ మనస్ఫూర్తిగా. హల్లెలూయా! స్తుతిద్దామా. అయ్యా, నన్ను బలపరిచావయ్యా, నన్ను విడిపించావయ్యా. నేను దేనికి బానిసలో నాకు అర్థమైంది, ఏది నన్ను బంధించిందో నాకు అర్థమైంది. నా భావాలు నాకు చూపించావు, నా ఆలోచనలు నాకు చూపించావు. ఎందులో ఇరికింపబడ్డాను, ఎందులో ఇరుక్కుపోయాను, దేంట్లో ఇరుక్కుపోయాను, స్వేచ్ఛ లేకుండా ఏ విధంగా కుడిదిలో పడేలా గిలగిల కొట్టుకుంటున్నాను నాకు అర్థమైంది. అయ్యా, నన్ను క్షమించు, ప్రార్థనాత్మతో నింపు, నన్ను సరిచేయి. నేను నీ కొరకు లోబడతాను, నీ మాటకు లోబడతాను, నీ వాక్కుకు లోబడతాను, నీ సన్నిధికి లోబడతాను, నీ దాసులకు లోబడతాను, తల్లిదండ్రులకు లోబడతాను, సంఘానికి లోబడతాను, పెద్దలకు లోబడతాను, ఇరుగు పొరుగు వారికి లోబడతాను. ప్రేమగా ప్రేమిస్తాను, సహిస్తాను, ఓర్చుకుంటాను, దీవిస్తాను, ఇతరులకు దీవెనకరంగా ఉంటానయ్యా. ప్రేమ కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నాతో మాతో ఇక్కడున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడావు తండ్రి. ఆలస్యమైనప్పటికీ నాయన 12:30 నుండి 2:30 లోపు
మమ్మల్ని నువ్వు బలపరిచావు. ఇంచుమించు ఒక 2 గంటలు మీ సన్నిధిలో గడిపే భాగ్యం మా భారతదేశ క్షేమం కొరకు, మా కుటుంబ క్షేమం కొరకు, మా సంఘ క్షేమం కొరకు, సేవకుల క్షేమం కొరకు, మినిస్ట్రీ క్షేమం కొరకు, సంఘస్థుల క్షేమం కొరకు, ఇరుగు పొరుగు వారి క్షేమం కొరకు మేము ప్రార్థించకముందు మేము నీతో సమాధానపరచబడాలయ్యా. యోనా పారిపోయినట్టు, మొండిగా ఉండి ప్రమాదకారిగా మారినట్టు కాకుండా తగ్గించుకొని దీనత్వం కలిగి బోడుదలోకి వచ్చి గోనెపట్ట కట్టుకొని మాకున్న విలువలు పక్కకు పెట్టి, మాకున్న ఘనతలు పక్కకు పెట్టి, ఒక వస్త్రంలాగా తీసి పక్కకు పెట్టి గోనెపట్ట కట్టుకొని ఒకే వ్యక్తిని చూసినట్టుగా మా మనసు ఉండునుగాక, మా ఆలోచనలు ఉండునుగాక. అలాగూ నన్ను, మమ్మల్ని, సంఘాన్ని, సహవాసాన్ని స్థిరపరిచావు, బలపరిచావు, దీవించావు. సహాయం చేయండి ఆయన. ఈరోజు సాయంకాలము వరంగల్లో జరిగే ఆ ప్రత్యేకమైన భారతదేశ క్షేమాభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు జరిగే ఆ ప్రార్థనలో, సాయంకాలం ఉపవాస ప్రార్థనలో మీ కృప అనుగ్రహించండి. ఇంతమంది రావడం నిజంగా నాకైతే ఎంతో సంతోషం. రాని వాళ్ళని బట్టి కూడా కృతజ్ఞతలు. నెక్స్ట్ ఇయర్ వచ్చేటట్టు సహాయం చేయండి. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా గొప్పగా మీ సన్నిధిలో మేము మొరపెడతాం. ఉపవాసం అండి. మా దేశం కొరకు, మా ప్రజల కొరకు, మా నాయకుల కొరకు, అధికారుల కొరకు, మంత్రుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ప్రధానమంత్రి కొరకు, ఎమ్మెల్యేల కొరకు, ఎంపీల కొరకు, లీడర్స్ కొరకు, గ్రామాధికారి మొదలుకొని ప్రజానాయకుని కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వాళ్ళ వెనుక దయ్యపు శక్తులు పనిచేయొద్దు. నీ ఆత్మ పనిచేయాలి, నీ ప్రేమ పనిచేయాలి, నీ సమాధానం పనిచేయాలి. వాళ్ళు లీడర్స్ కదా, సమాధానాన్ని పనిచేయ వ్యక్తులుగా, అందరూ ఒకేలాగా ప్రేమించే వ్యక్తులుగా, వర్గ భేదం లేకుండా అన్ని వర్గాలకు సమానత్వం ఇచ్చే వ్యక్తులుగా ఆ విధంగా నువ్వు తీర్చిదిద్దాలి. అందుకే ఆ యొక్క నాయకుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.